Disclaimer: do not take your eyes off of the screen at any single moment. If you do so, you will miss a lot. The film continues after the final title card, so please stay and watch. అర్జున్ హౌ ఆర్ యూ ఫీలింగ్? నీ తల మీద గట్టిగా దెబ్బ తగలడం వల్ల నీకు కొన్ని రోజుల క్రితం గతం గుర్తులేదు. కానీ ఇలానే మళ్ళీ ఇంకోసారి తగిలితే నువ్వు మళ్ళీ గతం మర్చిపోతావు. ఓన్లీ నీ సబ్ కాన్షియస్ మెమరీస్ మాత్రమే నీకు గుర్తుంటాయి, లైక్ ఫ్యామిలీ అండ్ రిలేషన్స్. మిస్టర్ రఘునాథ్, కానీ మీ అబ్బాయికి ఈ యాక్సిడెంట్ వల్ల ఒక్క ప్రాబ్లం కాదు, 2 ప్రాబ్లమ్స్. స్పందన, సడన్గా కాల్ చేసావు, ఏదో అయిందన్నావు. ఏమైంది? నా వల్ల కాదు, నేను చేయలేను. కాకుండా ఇంకేమన్నా చెప్తే అప్పుడు చెప్తాను. మా అన్నయ్య పేరు సంజయ్ సాహు. చిన్నప్పుడే మా ఆర్ఫనేజ్ నుంచి ఏదైనా సాధించాలని పారిపోయాడు. ఇవాళ పొద్దున్న న్యూస్లో ఒక కాలిపోయిన అన్ఐడెంటిఫైడ్ బాడీ చూపించారు. దాని దగ్గర ఒక కడియం దొరికింది. ఆ కడియం మా అన్నయ్యది. ఎవరో మా అన్నయ్యని దారుణంగా చంపేశారు. ఎట్టి పరిస్థితుల్లో దీని వెనకాలన్న వాళ్ళు నాకు కావాలి. ఈ కేసుని అన్అఫీషియల్గా డీల్ చేయడానికి ఎవరైనా ఉన్నారా? ఒక్కడున్నాడు. చేస్తాడో చేయడో తెలియదు, కానీ మనకి లాస్ట్ ఆప్షన్ వాడే. నేను చేయను. కేసు వినకుండానే చేయనని చెప్పాడు. ఇంకా మనకి ఈ కేసులో హోప్ లేదు. పీకేవ్ కానీ ముందు ఆ కేసు తీసుకువెళ్ళి. కేసు అనకముందు వీడు ఓవర్ యాక్షన్. లొకేషన్ పెట్టు, వస్తున్నా. గురు పగిలిపోద్దు, వెళ్ళి ముందు రేడియో. షూస్ బాగున్నాయి. మంచి గుడికి వెళ్ళావా? కేసు ఏంటి? మా అన్నయ్యని చంపిన వాళ్ళని పట్టుకుంటే మీరు అడిగినంత డబ్బు ఇస్తాను. మనిషి ఎలా ఉంటాడో తెలీదు, ఎక్కడ ఉండేవాడో తెలీదు. అసలు కార్బన్ ఫుట్ ప్రింట్ కూడా లేకుండా ఎలా పట్టుకోమంటావు? చనిపోయింది మా అన్నయ్య. కేసు తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు. కానీ నీ అసమర్థతని మా మీద రుద్దొద్దు. ట్రస్ట్ మీ, హీ ఈజ్ ద గాయ్. అతని గురించి తెలియాలి అంటే నీకు అడ్రస్ ఇస్తా, అక్కడికి వెళ్ళు. ఎన్ని రోజులకి మనకు కలవడానికి ఛాన్స్ దొరికింది. అవును భయ్య, నిజమే. చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నా. ఇంకేంటి భయ్య కొత్త అప్డేట్స్? ఏముంటాయి, అంతా నార్మలే. అదే మిడిల్ క్లాస్ కష్టాలు. ఊరుకో భయ్య, నువ్వు మిడిల్ క్లాస్ ఏంటి? అర్జున్, నాకు సైబర్ హ్యాకర్ కావాలిరా. వాడు మొత్తం డిపార్ట్మెంట్ని ఇన్స్టిగేట్ చేసి దుబ్బాడు. వాడిని పట్టుకోవడానికి 2 నెలల నుంచి ట్రై చేస్తున్నాం. సరే, నేను బయట ఉన్నాను, తర్వాత చేస్తా. సారీ భయ్య, అప్పుడప్పుడు వర్క్ కాల్స్. అసలు ఇలాంటి క్రిమినల్స్ని పట్టుకొని ఏం చేస్తారు? పెద్దగా ఏం లేదు భయ్య, దొరికాడనుకో కుక్కను కొట్టుని కొడతారు. వాళ్ళ ఫ్యామిలీని రోడ్కి ఇచ్చి 3rd డిగ్రీ అని ఎన్కౌంటర్ కూడా వచ్చు. దొరక్కపోతే బతుకుతాడు బాగానే, కానీ దొరికేస్తాడు భయ్యో. పెద్దోళ్ళు లేకుంటే ఏదో లేపేసినట్టున్నాడుగా, మంచి రాడ్డే పెడతారు. ఇప్పుడు వీళ్ళకి దొరికితే ఒక రకం భయ్య, వదిలేసేయచ్చు. కానీ మనకు దొరికాడనుకో ఊహాతీతం. ఏముంది, శుభ్రంగా తోలొలిసి కారం పూసి రోజుకో పార్ట్ పీకి, అది వేరే ప్రాసెస్లే. మనం భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేసినోడే కదా భయపడాలి. అయినా ఆడు సరెండర్ అయ్యాడంటే బతికే ఛాన్స్ ఉంది. మనకెందుకులే భయ్య ఇవన్నీ.
నువ్వే చేసావు కదా. మా తమ్ముడిని కలవడానికి వెళ్తున్నా. ఇప్పుడు రావటం కుదరదులే కానీ లొకేషన్ పంపిస్తా, పార్సల్ కట్ చేసుకో. ఏంటి హీరో, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నా కానీ గుడ్డోళ్ళ కలజోడేంటి? ఎండ బెట్టింగ్, చెమట బుట్టింగ్. సర్లే కానీ నువ్వు కూడా నాకేమన్నా పిచ్చింది అనుకుంటున్నావు అన్నయ్య? తీసుకొచ్చి ఈ అసహాయంలో పడేసిన ఏమనలేదు. అలా అనుకుంటే అసలు వచ్చేవాడినే కాదు కదరా. అసలు సంజయ్ సాహు ఎలా ఉండేవాడు, ఎక్కడ ఉండేవాడో తెలీదు. హౌ? ఏవీ తెలియదు కాబట్టి కేసు మనకొచ్చింది. సరే చూద్దాం. చూడటానికి ఏం లేదు, చేయటమే. అసలు మనిషి ఎలా ఉంటాడో తెలియదు, ఏం వెతకాలి? అతని గురించి అడిగితే మీ అడ్రస్ ఇచ్చారు. కొడుకు గురించి నాన్నకు తప్ప ఇంకెవరికి బాగా తెలుస్తుంది? అసలు ఏం చేసినా దొరకడు ఏంట్రా ఇడు, ఎంత వస్తుంది మొక్కలాగా. నిజమా ఏం చేసినా దొరకట్లేదు. కానీ అసలు నువ్వేం చేసావురా బొక్క? నా పని ఎలా చేయాలో నాకు చెప్పుకో. ముందు పని చేస్తే చెప్తాం ఎలా చేయాలో లేదో. అసలు డే 1 ఆఫ్ ఇంట్రాగేషన్ నుంచే నీ ప్రాసెస్ తప్పు. అసలు ఒకరోజైనా లెగిసి బయటికి వెళ్ళి ఇంట్రాగేట్ చేశారా? మళ్ళీ మాట్లాడుతున్నావు. వాడికి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక సంవత్సరం క్రితం జరిగిన యాక్సిడెంట్లో తల మీద దెబ్బ తగలడం వల్ల గతం మర్చిపోయాడు. కానీ ఆ 2 ప్రాబ్లం ఏంటో వాడికి కూడా తెలీదు. ఇలా ఇంట్లో ఇంట్రోగేట్ చేస్తున్నందుకు ఏమనుకోకండి. పర్లేదు, చెప్పండి. మీ అన్నయ్యకి సంబంధించిన డీటెయిల్స్, డేటా, ఎనీథింగ్ మా కేసుకి హెల్ప్ చేసేలా ఏదైనా చెప్పగలుగుతారా? ఆ రోజు మీరు కోపంలో వెళ్ళిపోకపోయి ఉంటే మీకు ఇది ఇచ్చేదాన్ని. ఇది మా అన్నయ్య కడియం. ఇది ఒక్కటే మా అన్నయ్య గుర్తు. అసలు ఈ బ్రేస్లెట్ ఏంటి, దీని కథ ఏంటి? తమరు పజల్ సాల్వ్ చేయడంలో పెద్ద పిస్తా కదా. ముందు అదేంటో సాల్వ్ చేసి దాని కథ ఏంటో కనుక్కోండి. ఇదేంటో తెలుసా? నువ్వు నేను అనుకునే మామూలు గాస్ ఫైర్ కాదు. పనామాలో ఉన్న ఒక సీక్రెట్ లాకర్ కీ కోడ్స్, లాకర్ కోఆర్డినేట్స్ కూడా దీంట్లోనే ఎంక్రిప్ట్ అయి ఉన్నాయి. పనామాకి వెళ్ళి ఈ కోఆర్డినేట్స్ వాడుకొని లాకర్ ఓపెన్ చేస్తే ఇది దొరికింది. ఇది సంజయ్ పర్సనల్ రికార్డ్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, బేసిక్గా వాడి యాక్టివిటీ మొత్తం ఇందులోనే ఫైల్ అయి ఉంది. అయితే ఇప్పుడు మనం పెట్టుకోవడం చాలా ఈజీ అయిపోతుంది కదా. కానీ ఆ 2ోది ఏంటో వాడికి కూడా తెలియదు. ఏంటది? హాలూసినేషన్. మా క్యాన్సర్ హాస్పిటల్ ఉందిగా, మీరు ఏదో వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ లో కాస్ట్ అమ్ముతున్నారని డీల్ మాట్లాడదామని వచ్చా.
అసలు మా దగ్గర ఎక్విప్మెంట్ ఎందుకు కొనాలనుకుంటున్నారు? మేము చేసే పనులకి ఇలా ఏదో ఒకటి ఉండాలిగా. మీ దగ్గర వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ లో కాస్ట్కి దొరుకుతుందిగా, తీసుకొని క్యాన్సర్ హాస్పిటల్ పెడదాం అనుకున్నా. క్యాన్సర్ హాస్పిటల్? ఇంకోసారి సిగరెట్ కాల్చామనుకో కళ్ళలోకి తింపాడుతుంటాను, అర్థమైందా? ముందు వెళ్ళి సిగరెట్ క్యాంపెయిన్ రన్ చేసి సిగరెట్ వాడడం తగ్గించు. నన్నే మోసం చేసి బతికేద్దాం అనుకున్నావమ్మా. నీకు 5 నిమిషాలు టైం ఇస్తాం. అసలు జరిగింది ఏంటో చెప్పు. మీ నాన్నని కిడ్నాప్ చేసాం. అర్జెంటుగా నువ్వు తీసుకున్న కేసు వదలకపోతే MH084536 7 సీటర్ ఇన్నోవా, పేరు మహంత్ రెడ్డి, గంట. ఎవరు చంపారో తెలుసుకున్నాను నాన్న. ఎవరు చేశారా? నేనే చేశాను. ఇలా చెప్తే నీకు అర్థం కాదు కానీ సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. 1 year బ్యాక్ నా యాక్సిడెంట్ కంటే ముందు SIC ఓనర్ సంజయ్ సాహు నన్ను కలవడానికి వచ్చాడు. అప్పుడే తమ్ముడు సంజయ్ కాల్ చేసి నన్ను వాడిని చంపడానికి మనుషులు బయలుదేరారని చెప్పాడు. అప్పుడే నేను సంజయ్ బయలుదేరి వెళ్ళాను. ఏందన్నా ఇంత మామూలు పేరు వచ్చినావు, అసలు రక్తమే లేదే. నా కొడుకు రక్తం చూస్తేనే గడుస్తాడు, వీడు మళ్ళీ రక్తం గురించి మాట్లాడుతున్నాడు. యాదైతే ఏంది, చంపేదానికి చాలా మజా వచ్చింది కదా. అర్జున్, ఈ రక్తం ఏంటి? ఏం జరిగింది? అర్జున్, అర్జున్ లే. అర్జున్,
అర్జున్, హౌ ఆర్ యూ ఫీలింగ్? నీ తల మీద గట్టిగా దెబ్బ తగలడం వల్ల నీకు కొన్ని రోజుల క్రితం గతం గుర్తులేదు. కానీ ఇలానే మళ్ళీ ఇంకోసారి తగిలితే నువ్వు మళ్ళీ గతం మర్చిపోతావు. ఓన్లీ నీ సబ్ కాన్షియస్ మెమరీస్ మాత్రమే నీకు గుర్తుంటాయి, లైక్ ఫ్యామిలీ అండ్ రిలేషన్స్. మిస్టర్ రఘునాథ్, కానీ మీ అబ్బాయికి ఈ యాక్సిడెంట్ వల్ల ఒక్క ప్రాబ్లం కాదు, 2 ప్రాబ్లమ్స్. తల మీద గట్టిగా కొట్టడం వల్ల గతం మర్చిపోయాను. తమ్ముడు చనిపోయాడు, కాపాడలేకపోయా. కానీ తమ్ముడిని చంపింది ఎవరో తెలుసుకోవాలిగా, అందుకే వెతకటం మొదలుపెట్టాను. చంపింది ఎవరో తెలుసుకునే టైంలో నాకు లీడ్ వచ్చింది. గతం మర్చిపోవడం వల్ల సంజు గుర్తులేడు. అందుకే వచ్చిన లీడ్ని ఫాలో అయ్యి వాడిని చంపేశా. వాడిని చంపాక ఎవరో నా తల మీద అదే స్పాట్లో కొట్టడం వల్ల గతం మర్చిపోయాను. అసలు ఇంతకీ సంజయ్ ఎవడు? నా తమ్ముడిని ఎందుకు చంపారు? ఎవరు వీళ్ళందరినీ చంపించారో చెప్పలేదు కదా. మరి ఎవరు చేశాడ్రా? అంతా చేసి కూడా ఎందుకు నన్నే మోసం చేసి బతికేద్దాం అనుకున్నావమ్మా? నీకు 5 నిమిషాలు టైం ఇస్తాను. అసలు జరిగింది ఏంటో చెప్పు. ఇదంతా చేసింది మీ నాన్నేరా. అసలు ఏమైందంటే మీ నాన్న అసైలంలో ఉన్న పేషెంట్స్ మీద డ్రగ్ టెస్టింగ్ చేస్తుండేరా. ఈ విషయం ఆ అసైలం ఎస్టాబ్లిష్ చేసిన వాడికే తెలిసిందిరా. అతనే సంజయ్ సాహు. అసైలంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి నీ తమ్ముడిని అండర్ కవర్ లో పెట్టాడు. కొన్ని రోజుల తర్వాత నీతో ఈ విషయం చెప్తున్నప్పుడు మీ తమ్ముడు సంజయ్కి కాల్ చేశాడు. నాన్నే పంపించాడు రా మనుషుల్ని చంపడానికి. మీరిద్దరు వెళ్ళేటప్పటికి మీ తమ్ముడిని చంపేశారు. మీ తమ్ముడిని చంపిన వాళ్ళని చంపుతూ ఆ గొడవల తగిలిన దెబ్బ వాళ్ళను గతం మర్చిపోయావు. అప్పుడే నీకు మైల్డ్ హెలిసినేషన్ స్టార్ట్ అయినాయి. నీకున్న ప్రాబ్లమ్ని వాడుకుని మీ నాన్న సంజయ్ని చంపడానికి ప్లాన్ చేశాడు. నేను చెప్తే నువ్వు క్రాస్ చెక్ చేయకుండా వెళ్ళిపోతావు అని చెప్పి వాడికి ఫోన్ చేసి సిద్ధార్థ్ని చంపింది సంజయ్ అని చెప్పు. నువ్వు సంజయ్ని చంపిన తర్వాత నిన్ను మళ్ళీ అలాగే కొట్టడం వల్లనే నువ్వు గతాన్ని మర్చిపోయావు. నిన్ను ఇంట్లో పడేసి అదే రోజు సంజయ్ని పూర్తిగా కాల్ చేశారు. ఆ నెక్స్ట్ డే స్పందన న్యూస్లో చూసి నా దగ్గరికి వచ్చింది. నాకు నేను మోసం చేయాలని లేకుండే, అందుకే నీ దగ్గరికే వచ్చి ఆ కేసు తీసుకుని ఇప్పుడు కూడా మీ నాన్న వాడిని వాడే కిడ్నాప్ చేయించుకుని మీ కేసు ఆ పని బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆ బండి నంబర్ వెంటగా నువ్వు తీసుకున్న కేసు వదలకపోతే MH084536 7 సీటర్ ఇన్నోవా. పేరు మహంత్ రెడ్డి. గంట. స్పందన, ఇదిగో మీ అనే ఫోటో, లీగల్ ఫైల్స్. అతని తర్వాత దీని లీగల్ హైర్ నువ్వేం రాసిచ్చాడు. ఇదంతా చేసింది మా నాన్నే. నాకు ఒక్క అవకాశం ఇవ్వు, మా నాన్ని కన్విన్స్ చేసి సరెండర్ అయ్యేలా చేస్తా. నరాలు కట్ చేస్తాను. నీ స్వార్థానికి సొంత పొడుపుని పొడుచుకుంటుంది అన్నయ్య. ఇప్పుడు బాగుంటుందా మనిషి
అందమా అందుమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరనంటి న్యాయమా ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ పరవశాలు పంచవమ్మ పాల సంద్రమ అందమా అందుమా. అర్జున్, నా కళ్ళ జోడు జాగ్రత్త, మళ్ళీ వచ్చాక తీసుకుంటాను. ఇంతకీ మా అన్నయ్య కంపెనీ పేరేంటి? ఆ ఫైల్ ఓపెన్ చేసి చూడు. అందమా అందుమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరనంటి న్యాయమా. సార్, కానీ స్పందన ఇచ్చిన స్టేట్మెంట్లో ఇదే ఉంది కదా సార్. అసైలంలో పని చేసి నీకు కూడా బుర్ర పని చేయట్లేదు అనుకుంటా. అసలు సంజయ్ సాహో, ఆదిత్య పటేల్ అండ్ సిద్ధార్థ్ అనే వాళ్ళు లేరురా. వాళ్ళని అర్జున్ ఇంకా స్పందన వాళ్ళ కన్వీనియన్స్ కోసం క్రియేట్ చేసుకున్నారు. అసలు అర్జున్ వాళ్ళ నాన్న టెస్ట్ చేసే ల్యాబ్లో అర్జున్ ఇంకా స్పందన కూడా పేషెంట్సేడా. అర్జున్ అండ్ స్పందన ఈ డోసేజ్ తట్టుకోలేక వాళ్ళ నాన్నని చంపడానికి ఈ ఆర్డినరీ క్యారెక్టర్స్ క్రియేట్ చేసుకున్నారు. దాన్నే కలెక్టివ్ హాలుసినేషన్ అంటారు. కలెక్టివ్ హాలుసినేషన్ అంటే ఒక సేమ్ సిచ్యువేషన్ వల్ల 2 డిఫరెంట్ పీపుల్ క్రియేట్ చేసుకున్న సేమ్ హాలుసినేషన్. హాలుసినేషన్ అవ్వడం వల్ల లై డిటెక్టర్ కూడా స్పాట్ చేయలేకపోయింది. ట్రస్ట్ మీ, స్పందన చెప్పేది నిజమైతే ఇప్పుడు అసలు అర్జున్ బతికేందుకుంటాడు.